హాయ్ అందరికీ మనకు ఒక పాత మిషన్ ఏదైనా మన ఇంట్లో ఉండి మనకు మిషన్ తొక్కగలిగితే చాలు మనము పనికిరాని బట్టలతో ఎన్నో విధాలుగా డోర్ మ్యాట్స్, డోర్ కర్టన్స్, పిల్లో కవర్స్ ఇలా ఎన్నో విధాలుగా మనము వాటిని ఉపయోగించుకోవచ్చు. మనకు ఐడియా ఉంటే చాలు ఏ బట్టను కూడా ఒక చిన్న ముక్కను కూడా పడేయకుండా మనము యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను కూడా నా నైటీలు పాత అయిపోయిన నైటీలతో నేనైతే టబ్బు చీర పిల్లో ఉంటుంది కదా, దానికి కవర్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ ఇది. ఇవి తయారు చేసుకోవడానికి టైలరింగ్ రావాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చూడండి, నా పిల్లో అయితే మొత్తం పాడైపోయింది, చినిగిపోయి పాతగా అయిపోయింది. నేను 2-3 అడిగాను కవర్స్ ఉన్నాయేమో అని, వీటికి లేవు అని చెప్పారు. అందుకని నా దగ్గర ఉన్న పాత నైటీలతో నేను చూడండి ఇలా నేనే చేతులతో ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనము పిల్లో సెంటర్గా చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచి లేదంటే 1 ఇంచి ఉండే విధంగా చుట్టూ నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా మనము మొత్తము కట్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా మనము నీట్గా సర్దుకున్న తర్వాతే మనము కట్ చేసుకోవాలి. ఇలాంటి ఐడియాస్ ఇంకా చాలా చెప్తాను. బ్లౌజులు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వివరంగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. మా వీడియోస్ను ఫాలో అవ్వండి. నేనైతే చూడండి, నేను పైన ఒక క్లాత్ కింద ఒక క్లాత్ వేస్తున్నాను. ఎందుకంటే కొద్ది రోజులు ఓవైపు కొద్ది రోజులు ఓవైపు వేసినట్లయితే మనకు 2 కవర్స్ యూజ్ చేసినట్టుగా మంచిగా ఉంటుంది. ఇలా కట్ చేసిన ప్రకారంగా చుట్టూ రౌండ్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ లాస్ట్లో మనము ఒక 5-6 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంచుకొని మొత్తము తిప్పేసుకోవాలి. ఆ కుట్టు లోపలికి పోయే విధంగా మనము ఇప్పుడు పిల్లో మొత్తం లోపల పెట్టి సర్దుకున్న తర్వాత ఈ గ్యాప్ ఉన్న క్లాత్ మనకు మిషన్కి కుట్టడానికి వీలు పడుతుందంటే మిషన్తో కుట్టుకోవచ్చు. లేదంటే కనుక మనము సూది దారంతో అయినా నీట్గా కుట్టేసుకోవచ్చు. చూడండి, పనికిరాని వస్తువుతో చాలా అందమైన పిల్లో కవర్ అయితే కుట్టేసుకున్నాం. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మనము బయట కొనుక్కోనక్కర్లేదండి, ఇంట్లోనే మన బుర్రను ఉపయోగించి ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ వేసుకోవడానికి నేనైతే ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేయడం మంచిది కాదు కదా ఫ్రిడ్జ్లోకి అందని చెప్పి నేను నెట్ క్లాత్ మిగిలిపోయిన క్లాత్తో చూడండి ఇలా కవర్ కుట్టాను. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి, నేనైతే ఈ నెట్ క్లాత్ చాలా పల్చగా ఉంటుంది కాబట్టి డబల్ ఫోల్డ్ మీద కుట్టేసుకుంటున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు. నేనైతే 12 ఇంచులు తీసుకుంటున్నాను. ఇటువైపు అటువైపు 12 ఇంచులు తీసుకొని చక్కగా కట్ చేసేసుకొని దీనికి డబల్ ఫోల్డింగ్ అయితే ఏం అక్కర్లేదండి. ఎందుకంటే ఈ నెట్ క్లాత్ అనేది పీసులు అనేవి ఏం రావండి. ఒక 1 ఇంచ్ వరకు లోపలికి ఫోల్డ్ చేసి వారన ఒక కుట్టు అయితే వేసుకోవాలి గట్టిగా. చాలా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో అన్ని కూరగాయలు, ఎల్లిపాయలు అట్లాంటివన్నీ వేసుకోవడానికి చాలా యూజ్ఫుల్ వీడియో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలా కుట్టాక 2 వైపులు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఫోల్డ్ చేసాం కదా, అక్కడ స్టార్టింగ్ నుంచి వేయకూడదు మనం, ఎందుకంటే నాడ ఎక్కించుకోవడానికి కాస్త గ్యాప్ ఉంచుకోవాలి. చూడండి, కుట్టినప్పుడు ఇంకా దాన్ని తిప్పేసుకొని నేనైతే నాడ ఎక్కిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనము వీటిని బయట డబ్బులు వేస్ట్ చేసి కొనుక్కోనక్కర్లేదు. మనం కుట్టుకున్నవి స్టాండర్డ్గా కూడా ఉంటాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా వీడియోస్ను ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. చూడండి, చాలా తొందరగా ఏ ఖర్చు లేకుండా ఒక 5 నిమిషాల టైం మనం కేటాయిస్తే కవర్స్ రెడీ అయిపోయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.